మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం నరసరావుపేటలో ఘన విజయాన్ని సాధించింది. పల్నాడు జిల్లా నుంచి సేకరించిన 4,33,000 సంతకాల పత్రాలను తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే సందర్భంగా నరసరావుపేట జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2.5 కోట్ల ఓటర్లు ఉంటే 1 కోటి మంది సంతకాలు చేయడం సామాన్య విషయం కాదని, ఇది ప్రభుత్వంపై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను నిదర్శనమని తెలిపారు. ఈ సంతకాల ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కూడా పాల్గొని సంతకాలు చేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ఈ ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. సంతకాలపై అనవసర ఆరోపణలు చేస్తున్న పల్నాడు జిల్లా అధ్యక్షుడిపై స్పందిస్తూ, ఇవన్నీ ప్రజలు చూసిన నిజమైన సంతకాలనీ, కావాలంటే వెరిఫై చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇటీవల విడుదలైన ఆత్మసాక్షి సర్వే కూడా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించిందన్నారు. ఈ భారీ ర్యాలీలో పల్నాడు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పూనూరు గౌతమరెడ్డి, చిలుకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి విడతల రజని, గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి, వినుకొండ సమన్వయకర్త బొల్ల బ్రాహ్మణాయుడు, పెదకూరుపాడు సమన్వయకర్త నంబూరి శంకర్రావు, సత్తెనపల్లి నుంచి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాచర్ల నియోజకవర్గ నాయకులు, జిల్లా నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతము చేశారు.